హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాన్విస్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ను తయారు చేసుకుందాం. నార్మల్గా గులాబ్ జామున్ చేయాలంటే గులాబ్ జామ్ మిక్స్ కావాలి, కానీ ఈరోజు మనం అవేమీ లేకుండా ఇంట్లో ఉండే బ్రెడ్తోనే చాలా టేస్టీగా గులాబ్ జామున్స్ని తయారు చేసుకోబోతున్నాం. బయట సాఫ్ట్గా లోపల షుగర్ సిరప్తో జ్యూసీగా ఉండే ఈ బ్రెడ్ గులాబ్ జామున్స్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మన గులాబ్ జామున్స్ కోసం 6 వైట్ బ్రెడ్ స్లైస్లను తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ యొక్క బ్రౌన్ ఎడ్జ్ని నైఫ్ సహాయంతో కట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఇదే విధంగా ఎడ్జెస్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం ఫ్రెష్ బ్రెడ్ లేదా 1 డే ఓల్డ్ బ్రెడ్ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు. 2-3 డేస్ ముందు తెచ్చిన బ్రెడ్ స్లైసెస్ అయితే కొద్దిగా డ్రై అయి ఉంటాయి. మన ఈ గులాబ్ జామున్ కోసం సాఫ్ట్ బ్రెడ్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి బ్రెడ్ స్లైస్లను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోవాలి. బ్రెడ్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవడం వల్ల పిండి ముద్ద చేసుకోవడం ఈజీగా అవుతుంది. బ్రెడ్ని సాఫ్ట్ చేయడానికి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ని ఒకేసారి ఎక్కువగా పోయకండి. కొద్దిగా మిల్క్ యాడ్ చేసి బ్రెడ్ని చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతితో బాగా కలుపుతూ స్మూత్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ముద్ద మరీ లూజ్గా లేదా స్టిక్కీగా కూడా ఉండకూడదు, అలాగే మరీ హార్డ్గా కూడా ఉండకూడదు. సాఫ్ట్ అండ్ స్మూత్ పిండిలాగా ఉంటే మన గులాబ్ జామున్స్ చాలా సాఫ్ట్గా వస్తాయి. పిండి ముద్ద స్టిక్కీగా అనిపిస్తే కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పిండి ముద్ద పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు గులాబ్ జామున్ల కోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టీ గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఏ గ్లాస్ కొలతతో అయితే వాటర్ పోసుకున్నామో అదే గ్లాస్ కొలతకు 1/2 గ్లాస్ షుగర్ను తీసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ రావడానికి ఇప్పుడు 2 నుండి 3 యాలకులను పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల గులాబ్ జామున్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్ మీద 5 to 7 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బ్రెడ్ గులాబ్ జామ్ కోసం షుగర్ సిరప్ మరీ తిక్కుగా ఉండకూడదు. షుగర్ సిరప్ కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. సిరప్ ఎక్కువగా తిక్కుగా అయితే గులాబ్ జామున్లు సిరప్కి సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవు. అందుకే సిరప్ని ఎక్కువసేపు బాయిల్ చేయకండి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసి సిరప్ని పక్కన పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత పిండి మీద నుండి మూత తీసి కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. గులాబ్ జామున్ బాల్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాటి మీద క్రాక్స్ ఉండకూడదు. ఎలాంటి క్రాక్స్ రాకూడదనే చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను. క్రాక్స్ ఉంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు గులాబ్ జామున్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రెడ్ గులాబ్ జామున్స్ని ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సైజ్ పెరుగుతాయి, కాబట్టి చాలా పెద్ద బాల్స్ చేయకండి. మరీ పెద్దగా చేసుకుంటే ఒక్కోసారి బాల్స్ మిడిల్ వరకు షుగర్ సిరప్ను సరిగ్గా అబ్జర్వ్ చేసుకోవు. స్మాల్ లేదా మీడియం సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని క్రాక్స్ లేకుండా చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మన గులాబ్ జామున్ బాల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి రెడీ అయ్యాయి. ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ను తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ను మరీ ఎక్కువగా వేడి చేసుకోకూడదు. ఆయిల్ అన్నది చాలా వేడిగా ఉంటే గులాబ్ జామున్స్ బయట వెంటనే డార్క్ కలర్లోకి వస్తాయి, కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వవు. అందుకే లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బ్రెడ్ గులాబ్ జామున్స్ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి. ఎప్పుడు గులాబ్ జామున్స్ని చేసుకున్నా సరే కొన్ని బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈవెన్లీ కుక్ అవుతాయి.
ఆయిల్లో వేయగానే గులాబ్ జామున్లను వెంటనే కలపకూడదు. ఇప్పుడు గులాబ్ జామున్లను స్పూన్తో జెంట్లీగా మూవ్ చేస్తూ అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్లు గులాబ్ జామున్స్ నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. అన్ని సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసుకోవాలి. ఈ ఫ్రైడ్ గులాబ్ జామున్స్ బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేడి షుగర్ సిరప్ను పోసుకోవాలి. షుగర్ సిరప్ అన్నది చల్లగా ఉండకూడదు. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ గిన్నె పైన మూత పెట్టుకొని షుగర్ సిరప్లో కనీసం 1 అవర్ టు 2 అవర్స్ వరకు సోక్ అవ్వనివ్వాలి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మన సూపర్ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్స్ రెడీ అయ్యాయి. ఫెస్టివల్ టైంలో, స్పెషల్ అకేషన్ టైంలో లేదా ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ ఈజీ బ్రెడ్ గులాబ్ జామున్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ మరియు టేస్టీ రెసిపీల కోసం మన శాన్వీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.